అన్ని సంఘాల నాయకులతో ప్రజలతో రైతులతో కూలీలతో రంగిపోతున్నారు. మా భవిష్యత్ ఏంటి, మా ఫ్యూచర్ ఏంటి, రైతుల ఫ్యూచర్ ఏంటి. షాద్నగర్ పట్టణంలో సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ పోరాట వ్యతిరేక సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాకు వచ్చిన అతిరథ మహారథులకు, షాద్నగర్ ముద్దుబిడ్డలకు, అలాగే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సభ్యులందరికీ మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు. గత 3-4 నెలల నుంచి చూస్తున్నాం మేము సిద్ధాపూర్లో డంపింగ్ యార్డ్ వస్తుందండి అని చెప్పి ఆందోళనలు విస్తృతం చేసిన సమయంలో స్థానిక ఎమ్మెల్యే శంకర్ గారు ఏ దురుద్దేశంతో మీటింగ్ పెట్టి నేను డంపింగ్ యార్డు నేను సిద్ధాపూర్ తెనిస్తానా, కొత్తూరు కాపాడుకోలేనా, సిద్ధాపూర్లో డంపింగ్ యార్డ్ లేదంట అని చెప్పి నీరు గార్చిరో ప్రజలకు అందరికీ అర్థమైపోతుంది. మీరు ప్యాకేజీ కమ్ముడు వేయరు, 50 కోట్ల ప్యాకేజ్ తీసుకొని ఈరోజు 2వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా నిమ్మకు నీరెత్తనట్టుగా ఉన్నారంటే మీరు పైసలు తీసుకున్నట్ట లేనట్ట. నిజంగానే నువ్వు షాద్నగర్ బిడ్డవైతే షాద్నగర్ ఎమ్మెల్యే, షాద్నగర్ ఓట్లతోటి మీరు నిర్ణయించబడిన ఎమ్మెల్యే ప్లేస్కి వచ్చినట్టయితే మీరు తక్షణమే రిజైన్ చేయాలి. ఎందుకంటే అధికార పక్షంలో ఉన్నారు. మీరు ప్రెస్ మీట్ పెట్టిరు, ప్రెస్ మీట్ పెట్టి మేము రానియము సిద్ధాపూర్కు డంపింగ్ యార్డ్ అంటే చెప్పిర్రు. కానీ 640 జీవన్ మొన్న 2వ తారీఖు రోజు తీసుకొచ్చారు. పార్టీలకు అతీతంగా విష్ణన్న గారు స్పందిస్తారు, ప్రతి పార్టీ వాళ్ళు స్పందిస్తారు. కానీ అధికార పక్షమైన శంకర్ ఎందుకు స్పందిస్తలేరు అనేది శంకర్కే తెలియాలి. ఆయనకు ఒక అలవాటు ఉంది. సిద్ధాపూర్కేమో పొగ కంపెనీ, ఇళ్ళపల్లికేమో పొగ కంపెనీ, సిద్ధాపూర్కేమో చెత్త కంపెనీ తెచ్చిన దౌర్భాగ్యుడు మా మండలి అంట అని చెప్పడానికి నాకైతే సిగ్గనిపిస్తుంది. ఖబర్దార్ శంకర్. కానీ ఈరోజు సిగ్గు, శరం, రోషం ఏదున్నా ఒక మానవ పుట్టుక పుడితే నువ్వు సిద్ధాపూర్ ప్రజల గురించి, కొత్తూరు ప్రజల గురించి నువ్వు రిజైన్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకు ఇంత చెప్తున్నామంటే ప్రజలను మభ్యపెట్టి జీవో తెచ్చే వరకు ఈ రోజు వరకు స్పందించలేవు. నీ పార్టీ ఉంటే నువ్వు పెట్టుకోగానే సిద్ధాపూర్ ప్రజలు ఏం అన్యాయం చేసిరు, కొత్తూరు ప్రజలు ఏం అన్యాయం చేసిరు, షాద్నగర్ ప్రజలు ఏం అన్యాయం చేసిరో చెప్పవలసిన పూర్తి బరువు బాధ్యతలు మీపైనే ఉన్నాయి. మా పార్టీ అధినాయకత్వం క్లియర్గా చెప్పిరి. రైతులకు అండదండగా ఉండాలి, యువకులకు అండదండగా ఉండాలి, అక్కజల్లకు అండదండగా ఉండాలి. సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ రాకుండా మన పార్టీ తరఫున మేమునంగా వస్తాం. ఆందోళన విస్తృతం చేయండి. సిద్ధాపూర్ నుంచి డంపింగ్ యార్డ్ పోయే వరకు ప్రాణాలు అర్పించైనా సరే సిద్ధాపూర్ను కాపాడుకోవాలనే ఉద్దేశం మా పార్టీ అధినాయకత్వానికి ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా పోరాట కమిటీ చైర్మన్ సత్యనారాయణ గారికి మరొకసారి అండగా నిలబడి సిద్ధాపూర్ ప్రజలకు అండగా నిలబడాలని చెప్పి మేము ఖచ్చితంగా అనుకుంటున్నాం. పార్టీలకు అతీతంగా చెప్తున్నా. నేను ఇంత ఎందుకు చెప్తున్నా అంటే నిజంగానే షాద్నగర్ ప్రజలపైన మమకారం ఉంటే పదవిలు ఉండి దానికి విలువ ఉండదు. సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ వచ్చిన తర్వాత రాళ్లతోటి కొట్టిపించుకునే సందర్భాలు కూడా నీకు వస్తాయేమంటారు నాకైతే అనిపిస్తుంది. సిద్ధాపూర్ భూముల్లో ఏమాత్రం డంపింగ్ యార్డ్ పడితే అక్కడికి వచ్చిన ఎవరు వచ్చినా సరే రాళ్లతోటి కొట్టి చంపితేనే మాకైతే శాంతి ఇస్తుంది. ఎందుకంటే ఎవరిని మోసం చేయనికే నువ్వు అధికారంలోకి వచ్చినావు, ఎవరిని మోసం చేయనికి ఈ భూములు గుంజుకుంటున్నావు. నీకు ఆ ఫ్యాక్టరీలో పొండి వచ్చినాయి సరిపోతలేదా? సిద్ధాపూర్ భూములే నీకు పైసలు కావాలన్నా చెప్పు. మేమందరం భిక్షాటన చేసైనా సరే స్థానిక శంకర్ గారికి విరాళాలు ఇస్తాం. నువ్వు నిజంగానే సిద్ధాపూర్ మీద మమకారం ఉంటే ఈరోజే రిజైన్ చేయి. పార్టీలకు అతీతంగా నిన్ను గెలిపియకుంటే కాలు మొక్కైనా సరే కానీ నిన్నే గెలిపిస్తాం. ఏమాత్రం తేడా వస్తే
కాలు పట్టుకొని బండకేసి కొట్టే బాధ్యత కూడా ప్రజలపైనే ఉంది. ఇక మున్ముందు ఇలాంటివి ఉధృతం చేస్తాం. పోరాట సమితి ఆధ్వర్యంలో ముందుకెళ్లాలంటని చెప్పి అందరం నిర్ణయించుకున్నాం. దానికి విష్ణాన్న గారు కూడా వచ్చారు, మద్దతు తెలిపారు. మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి, పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు. జవహర్ నగర్లో ఉన్న భూమిని ప్రైవేటు సంస్థలకు దారాదత్తం చేసి లక్షలాది కోట్ల కుంభకోణానికి తెరలేపి ఆ వాటాలో భాగంగా వీర్లపల్లి శంకర్ గారు కూడా వాటాలు అందుకుంటున్నారనే ఆరోపణ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా అసెంబ్లీ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ స్థానిక ఎమ్మెల్సీ గారు, మహబూబ్నగర్ ఎమ్మెల్సీ గారు ఏదైతే సవాల్ విసిరినరో వీర్లపల్లి శంకర్ గారికి ధైర్యంగా ముందుకొచ్చి ఇది అబద్ధం అని రుజువు చేసుకోవాల్సిన అవసరం, అగత్యం ఇవాళ ఎంతైనా ఉంది. ఇవాళ ఈ నియోజకవర్గ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇంత గంభీరమైన ఆరోపణలు వస్తూ ఉంటే నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు లోపల కూర్చొని ఏం మాట్లాడుతున్నావు? అసలు దొరల మీద మాట్లాడుతున్నావు. నీ యొక్క దొరతత్వం ఏంది అని ఇలా ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏంటంటే నువ్వు ఒక దొరల పోకల్లో పోయి నీవు అలాంటి అహంకారపూరితమైన వైఖరిని, వ్యక్తిత్వాన్ని ప్రదర్శించి ఇవాళ నాయకులను కలుస్తలేవు, ఎంపీటీసీలను కలుస్తలేవు, సర్పంచ్లను కలుస్తలేవు, ఒక సమీక్ష పెడతలేవు. ఇవాళ కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వీళ్ళందరినీ ఒక సమీక్ష చేసి ఏంది ఈ విషయం అని చెప్పి నువ్వు సమీక్ష చేయాల్సిన మనిషివి ఇలా దాక్కొని తిరుగుతూ ఉన్నావు. ఇవాళ అయితే నవీన్ రెడ్డి చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇవాళ ఈ ఆరోపణలు కాదు, ఈ అనుమానాలు నియోజకవర్గం మొత్తం నడుస్తూ ఉంది. దీనికి నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అది లేకపోతే, అది చేయకపోతే మీరు కాలగర్భంలో కలిసిపోక తప్పదు. ఇది ప్రజాస్పందన, ప్రజా ఆగ్రహం నడుస్తూ ఉంది. కాబట్టి స్థానిక శాసనసభ్యులు ఇక నుంచి వారు చెప్పినట్టు 24 గంటల 48 గంటల టైం తీసుకొని మీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ నాయకులందరినీ తీసుకుపోయి ఒక స్పష్టమైన హామీ ముఖ్యమంత్రి గారి ద్వారా ముందు హామీ ఇప్పియండి. లేదు ఈ అయితే డంపింగ్ యార్డ్ ఉందో షాద్నగర్ నియోజకవర్గంలో మేము వేయబోవడం లేదు అనే హామీ ముఖ్యమంత్రి గారి నోటితో ఇప్పించిన తర్వాత ఇమ్మీడియట్గా ఆ జీవోని కూడా ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ ఆరోపణలకు సమాధానం తక్షణం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. 30 గ్రామాలకు ఇంతకుముందు అన్న చెప్పినట్టు ఇది ఒక సిద్ధాపూర్ రెవెన్యూకి సంబంధించి కాదు. సిద్ధాపూర్ దీంట్లో 30 పరిసర గ్రామాలు, అంటే 30 గ్రామాలకు సంబంధించిన ఇష్యూ. 30 గ్రామం అంటే దగ్గర ఒక 30, 40, 50 వేల మంది జీవన్మరణ సమస్య. భవిష్యత్ పిల్లలందరూ కూడా ఈరోజు బిక్కుమంటారు. మీరు ఇప్పుడు ఏ ఇంటికి పోయినా సరే పొద్దుగాల తిండి లేదు, అన్ని బంద్ అయినా ఏడుస్తున్నారు. అరే ఒక ఎకరా భూమి అమ్ముకుంటే పెళ్లిళ్ళు అయిపోయేటివి, అద్దె ఎకరా అమ్ముకుంటే మా పిల్లలు అమెరికా చదువుకునేటోళ్ళని ఆడపిల్లల ముఖాల్లో చూస్తే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. మేము కూడా నిస్వార్థంగా దీనికి ఎందుకు నాయకత్వం వహించాల్సి వస్తుందంటే ఈరోజు ఈ భూమి మీద శాశ్వతంగా ఎవరం బతకనికి రాలే. ఈరోజు ఎమ్మెల్యే రేపు మాజీ అవుతారు, రేపు మాజీ ఉన్నోడు మళ్ళీ మాజీ అవుతాడు. మనమంతా భూమి మీద ఉన్నాం. కాబట్టి ఈ రోజు గిట ఒకవేళ ఈ 641 జీవో ఏదైతే ఉన్నదో దాన్ని రద్దు చేయకపోతే మన కాడికే సమాప్తం అయిపోతే మన పిల్లల భవిష్యత్తు అనేది అంధకారం అవుతుంది. కాబట్టి ఈ దాని విషయంలో మీ అందరి పత్రిక, ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నేను ఒక్కటే అప్పీల్ చేస్తున్నా. మేము కూడా రాజకీయాలు 20 నుంచి 30 సంవత్సరాలు రాజకీయాలు చేస్తున్నాం, వివిధ స్థాయిల్లో పనిచేసినాం. మా ఆదినాయకత్వం కూడా గౌరవ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఈ ప్రాంతము, షాద్నగర్ ప్రాంతము ఖచ్చితంగా ఇండస్ట్రియల్ పార్క్ ఉండాలి, ఐటీ పార్క్ ఉండాలనే ఉద్దేశంతో చేసింది. దీన్ని పార్కుకి ఇవ్వకుండా ఇలా డంపింగ్ అడిగి ఇచ్చి మా పిల్లల భవిష్యత్తులో మందు వస్తున్నారు. కాబట్టి ఈ రోజు మేము ఛాలెంజ్ చేస్తున్నాం, సవాల్ చేస్తున్నాం. 24 గంటల్లో 2 రోజుల్లో గిట్ట ఏదైనా ప్రకటన రాకపోతే అందరినీ కలుపుకొని ఈ ఉద్యమం మళ్ళా తీవ్రతరం చేసి మా ఆది నాయకత్వాన్ని కూడా తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో పెద్ద కార్యక్రమం చేపడతామని సందర్భంగా తెలియజేస్తూ రాలేదు. ఈరోజు వేరే 12 LHPS రాష్ట్ర కమిటీ మొత్తం కూడా ఈ కమిటీకి మేము చేసే ఉద్యమానికి మద్దతు తెలిపింది. అదేవిధంగా విస్తరణ కూడా ఈరోజు వచ్చి మేమున్నాం, మేము సైతం మీతో పాటు పనిచేస్తామని ఆలోచన చేసి తను వచ్చిండు. తనని ఇంతకుముందు అనవసరంగా ఏదో పెట్టి తనని కొద్దిగా ఇబ్బంది పెట్టిరు. వాస్తవం తెలుసుకొని మాకు మద్దతు ప్రకటించినందుకు మళ్ళొకసారి కూడా విస్తరణ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు నుంచి మళ్ళా కొత్త కార్యాచరణ రేపటి నుంచి మాది నాయకత్వం మాట్లాడి ప్రకటిస్తామని తెలియజేస్తున్నాను.